నా పేరు గుంజి నాగభూషణం, గండవరం హై స్కూల్. ఇప్పుడు విద్యార్థులు 8వ తరగతి హిందీ 4వ పాఠం గీత్ గేయాన్ని పాడి వినిపిస్తారు. వినండి, మీరు పాడడానికి ప్రయత్నించండి. गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। देश जहाँ है फूल खिलेगा, हमको तुमको त्राण मिलेगा। फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। दीप हुए है जिन आंखों के, उन आंखों को ज्ञान मिलेगा। विद्या की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। मैं कहता हूँ फिर कहता हूँ, हमको तुमको प्राण मिलेगा। मोरम सा नर्तन करने को पूरा हिंदुस्तान मिलेगा। విద్యార్థులు గీత్ గేయ సారాంశాన్ని వారి మాటల్లో చెప్తారు. వినండి, అర్థం చేసుకోండి. इसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा। ఈ జన్మలో ఈ జీవితంలో మాకు మీకు గౌరవం లభిస్తుంది. గీతం की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। ఈ మంచి మాటలు వినడం వలన, ఆచరించడం వలన ఈ భారతదేశం మన వశం అవుతుంది. देश जहाँ है फूल खिलेगा, हमको तुमको मान मिलेगा। కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడే సుఖం ఉంటుంది. మాకు మీకు సరైన స్థానం లభిస్తుంది. फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। కష్టపడి పని చేస్తే భారతదేశం మన వశం అవుతుంది. मुझे है जिन आंखों के, उन आंखों को ज्ञान मिलेगा। మనము వెలుతురులోనే ఏదైనా చూడగలుగుతాము, కానీ కళ్ళు ఉన్న చీకటిలో చూడలేము. ఇదే విధంగా అజ్ఞానంలో ఉంటే అభివృద్ధి చెందలేము. విద్యా की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। బాగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది, అభివృద్ధి చెందుతాము. मैं कहता हूँ फिर कहता हूँ, हमको तुमको प्राण मिलेगा. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మాకు మీకు మంచి జీవితం లభిస్తుంది. మోరం సా నర్తన్ करने को पूरा हिंदुस्तान मिलेगा. నెమలిలాగా నాట్యం చేస్తే, అనగా కష్టపడి పని చేస్తే ఈ భారతదేశం మన వశం అవుతుంది.